అనేది ఆయనకు బాగా తెలుసు అండి. మేము ఎందుకు చెప్తాం? మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు ఇచ్చిన హామీలు 100 రోజులలోనే అన్నారు. ఆ హామీలను అయితే పక్కకు పెట్టారు కదా. కొత్త వాటిని తెర మీదకి తీసుకురావడానికి హైడ్రా అంటున్నారు. యాదృచ్ఛికంగా వరదలు వచ్చినాయి. వరదలలో ఈ విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వంగా ఈ ప్రజల్ని ఆదుకోవడానికి ఎంతవరకు చేశారు, ప్రజలు ఎంతవరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది కదా. సరే, ఎవరు 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన వాటిల్లో అధికారులు ఈ రోజు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు అనేది పరిశీలించే పరిస్థితి లేదు. మీరేదో నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు, వార్తలలో వస్తున్నాయి. కానీ అవి క్షేత్రస్థాయిలో కిందికి చేరట్లేదు. పునరావాస కేంద్రాలలో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల గురించి, వెతల గురించి మాట్లాడే నాదుడు లేడు. ఇవాళ క్షేత్రస్థాయిలో అందరు పోయి మామూలుగా ఆడు ఉన్నారు అని చెప్పేసి మిత్రులు రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. కానీ ఎవరు ఉండట్లేదండి. కాంగ్రెస్ ఆ సంస్కృతి ఎవరు కూడా నియోజకవర్గాలలో బాధ్యత ఒక ప్రతిపక్షంగా ఉంది అని నేను చెప్తున్నా మీకు. నేను ఏ రోజు కూడా తప్పించుకోమంటలేను. ఒక వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా. ఎస్, ఇప్పుడు మీ అజయ్ అక్కడే ఉన్నాడు. మీ అజయ్ చెప్పమనండి, పలానా చోటు ఇబ్బంది ఉందంటే మా అధికారులు పోతారు, లేకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అటెండ్ అవుతాడు, మినిస్టర్ అటెండ్ అవుతాడు. చెప్పనే చెప్పకుండా ఏదో జస్ట్ బుడి చేసి కడుక్కోండి అంటే ఎట్లా అన్నా అంత ఈజీగా కాదు. ఎవరి నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో ఆ ప్రజల్ని కాపాడటానికి వాళ్ళు అందుబాటులో ఉంటే అధికారులు కూడా ఉరుకులు పరుగుల మీద పనిచేస్తారు. కానీ ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా ఇవాళ కొత్త కాదు, గెలిచిన తర్వాత హైదరాబాద్ కు పరిమిత కాదు, నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా రావటం అనేది ఆనవాయితీ అనేది మొదటి నుంచి నిన్న మామూలుగా మీరు సోషల్ మీడియా చూడండి, చెన్నూరులో వరదను దాటుకొని పోతుంటే ఎమ్మెల్యే గారు ఎక్కడా అని చెప్పేసి పోస్టింగ్లు పెట్టారు. ఖమ్మంలో అదే జరుగుతా ఉంది. సోషల్ మీడియా పోస్టింగ్ లకు చూసుకుంటే ఇప్పుడే చెప్పిన నేను ఎక్స్ గురించి, మీరు ఎక్స్ గురించి చెప్తలేరు. ట్విట్టర్ లో అంత పెద్ద స్టేట్మెంట్, ట్విట్టర్ లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద, తెలంగాణ మీద అంత కుట్ర నింపుకున్న కేటీఆర్ గురించి మీరు మాట్లాడతలేరు. అంత కుట్ర నింపుకున్నాడు అంటే మన ఇమేజ్ ని అమెరికా దేశవ్యాప్తంగా ఇమేజ్ డౌన్ చేయాలని చూస్తున్నా కేటీఆర్ గురించి మీరు మాట్లాడాలి కదా. మీరు ఇంటరప్ట్ చేయకండి, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో తెలంగాణ నుంచి ఎన్ని పరిశ్రమలు తరలిపోయినాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. తీసుకొచ్చినాం, మేము తీసుకొచ్చినామా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిరా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిరా, తెలంగాణకి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఐటీ రంగమే గాని ఇతర పరిశ్రమలు గాని ఈ 9 నెలల కాలంలో ఇతరాత్ర కారణాల వల్ల ఎన్ని తరలిపోయినాయి, ఎందుకు తరలిపోతున్నాయి, దానివల్ల నష్టపోతున్నది ఎవరు, ఎంతమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు, దాని కారణాలు ఏందనేది మీరు ఒకసారి విశ్లేషించండి. అంటే మల్లయ్య యాదవ్ గారు, కంపెనీలు తరలిపోతున్నాయి అంటే అధికార పార్టీ నాయకులు కంపెనీ యాజమాన్యాలను ఏమైనా ఒత్తిడి చేస్తే కంపెనీలు తరలిపోయే పరిస్థితి ఉంటుంది. సో కమిషన్ల కోసమనో లేకపోతే డబ్బు రకరకాలుగా అలాంటి పరిస్థితులు ఉంటేనే జరిగింది. ఆంధ్రాలో అలా జరిగింది గతంలో, మరి ఇక్కడేం జరుగుతుంది? కొత్తవి రావటానికి ఇక్కడ అవకాశాలు లేకపోగా, రావటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోగా ఉన్నాయి, తరలిపోయే పరిస్థితి వచ్చింది, తరలిపోతున్నాయి. ఇలా ఎన్నో నేమ్లీ బ్రాండెడ్ గా ఉన్నవి మంచి పేరు గల సంస్థలు కొన్ని తరలిపోతా ఉంటే ఆ విషయాల్ని ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అది కూడా మీరు తప్పనుకుంటే ఎట్లా? ఈ రోజు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మనకు మామూలుగా ఈ రోజు దేశానికి ఆర్థికంగా ఆదుకుంటున్న రాష్ట్రంలో 4వ అని చెప్పుకున్న మన తెలంగాణని ఈ రోజు మన కళ్ళ ముందే నిర్వీర్యం చేసే పరిస్థితితో, ఇబ్బంది పడే పరిస్థితితో వస్తే అది బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఒక సామాన్యుడిగా ఈ రోజు ఎవరైనా మాట్లాడతారు, అది కేటీఆర్ గారా ఇంకొకళ్ళ ఏదైనా కానివ్వండి. కానీ ఉన్న వాస్తవం ఏంది, ఈ 9 నెలల నుంచి ఒక్క పరిశ్రమ రాలేదు, తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మీరు అమెరికా పర్యటనలు చేసినా, విదేశీ పర్యటనలు చేసినా, అక్కడ పోయిన తర్వాత ఒక ఇండస్ట్రీ వచ్చిందని అనేది లేదు. మరి ఈ రోజు కొన్ని ఉన్నాయి, పోతున్నాయి. దీనివల్ల ఎవరికి నష్టం? రైట్. చివరిగా మల్లయ్య యాదవ్ గారు, అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ గారిని రాజీనామా చేయమంటున్నారు. ఇప్పుడు వారు డిమాండ్ చేస్తే వారు డిమాండ్ చేసి ఉండొచ్చు. 9 నెలలు అవుతుంది, ఇంకా మామూలుగా 4 సంవత్సరాలు వారికి కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలలో ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, వీళ్ళ సంస్కరణలు ఏ రకంగా ఉంటాయి, వీరి పనితీరు ఏ రకంగా ఉంటది, వీరు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఆటోమేటిక్ గానే ఏం జరగబోతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా మా నాయకుడు ఈ రోజు ఏం కొత్తగా రాజకీయాలు కొత్త కాదు కదా, వారికి అపూర్వమైన అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఉద్యమం చేసి తెలంగాణని సాధించిన నాయకుడు.
అభివృద్ధిని కూడా కళ్ళ ముందు చూపించిన నాయకుడు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఒక విజన్ ఉంటది కాబట్టి ఆ విజన్ ప్రకారం డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు పార్టీ పరంగా మా యంత్రాంగం పనిచేస్తుంది. వారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీ పరంగా సేవలు అందించగలిగినంత వరకు మానవతావాదులుగా మేము చేయగలిగినంత వరకు మేము చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళుగా కాపాడుకునే విషయంలో కూడా మేము ముందుంటాం. వీరయ్య గారు, సో పదవుల విషయం పక్కన పెడితే ముందు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని రాజీనామా చేయమని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ని సమర్థిస్తారా? సరే, రాజకీయ పార్టీలుగా చెప్పినప్పుడు ఒక పార్టీ తప్పు చేస్తుంటే రాజీనామా చేయమని డిమాండ్ చేయటం, మేము ఎందుకు రాజీనామా చేయాలని వాళ్ళు అనటం ఇవి సహజంగా జరుగుతున్న పరిణామాలే. డిమాండ్ చేసేందుకు వాళ్ళకి హక్కు ఉంది, జవాబు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది, అదో భాగం. కానీ అంతిమంగా తీర్పునివ్వాల్సింది ప్రజలు. ఆ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు నేను హాజరు కాకుండా ఉండొచ్చు, లేదా సంతకం చేసిపోవచ్చు, నడుస్తుంది. ఒకసారి ఎన్నికైన తర్వాత మన రాజ్యాంగంలో ఉన్న ఒక డిఫెక్ట్ ఏంటి, వెనక్కి పిలిచేటువంటి హక్కు లేదు ప్రజలకు, రీకాల్ ఫెసిలిటీ లేదు ప్రజలకు. కాబట్టి ఒకసారి ఓట్లు పడ్డ తర్వాత ఇక 5 ఏళ్ళు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు ప్రజాప్రతినిధులు. అదే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా అనువుగా ఉండి ఉండొచ్చు. కానీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లోకి పోవాలి, ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. ఇలా కాంగ్రెస్ అడిగింది ఆయన అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, తప్ప రైట్ వదిలేద్దాం. కానీ 4 ఏళ్ల తర్వాత ఆయన జనం దగ్గరికి పోవాలి కదా, జనానికి ఆయన జవాబు చెప్పుకోవాలి కదా. మీరు ఓట్లేసిండ్రు, నేను ఎన్నికైన తర్వాత శాసనసభకు నేను పోలేదు, వరదలు వచ్చినప్పుడు ముంపు వచ్చినప్పుడు నేను కనీసం మొహం చూపించలేదు, కీలకమైన సందర్భాల్లో నేను పట్టించుకోలేదని మరి ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తుంది కదా. మరి ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారని దాన్ని ఆలోచించుకోవాలి. ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఆలోచించాల్సింది. అండ్ రెండోది ఏంటంటే అధికార పక్షం ఆలోచించాల్సింది ఒక అంశం ఉంది. అధికార పక్షం ఆలోచించాల్సిన దాంట్లో ఇంకొకటి, ప్రతిపక్షం ఆలోచించాల్సిన దాంట్లో ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు పరిశ్రమలు పోతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఎన్ని మాసాలైంది కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏ పార్టీ అనేది పక్కన పెడదాం, 9 మాసాలైంది. పరిశ్రమలు రావడం లేదా పోవడం అనేది ఒక నెల, 8 మాసాలు, 9 మాసాల మీద ఆధారపడి ఉంటుందా? ఇండస్ట్రియలైజేషన్ కు సంబంధించిన ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉందా లేదా? ఆ ఎన్విరాన్మెంట్ ను ఎవరు సృష్టించి ఉండాలి? గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఒక ఎన్విరాన్మెంట్ సృష్టించి ఉండాలి. అది పరిశ్రమలు రావడానికి అనువైన ఎన్విరాన్మెంట్ అయితే ఆ తర్వాత ఈ 9 మాసాల్లో కూడా బాగా వస్తాయి. బాగా వస్తే ఇక్కడ వచ్చిన కొత్త ప్రభుత్వం మేము తెచ్చిన అంటే పొరపాటు అయింది. సో గత ప్రభుత్వం యొక్క క్రెడిట్ ఇది. ఇప్పుడు పోతే కూడా ఆ వైఫల్యం ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అంటే కూడా పొరపాటు అయింది. ఆ ఎన్విరాన్మెంట్ ఏమి? అందుకని ఇది అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయకుండా మనం చెప్పలేము. ఇది ఒక అంశం. ఇక నేను అధికార పక్షానికి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వాగ్దానాలు చేశారు, 100 రోజుల్లో అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ 100 రోజుల్లో అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఇంకేదైనా మేము పూర్తిగా అమలు జరిపామని చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? ఎందుకంటే అధికార పక్షం కూడా జవాబు చెప్పుకోవాలి ప్రజలకు. సో ఆ రోజు లేదా ఏ పార్టీ నాయకులు ఓట్ల కోసం తొందరపడి ఇచ్చిన హామీలని 100 రోజులు అమలు చేస్తామనేటువంటి మాట అని ఉంటారేమో. ఎందుకంటే 100 రోజుల్లో అమలు చేయడం. నేను ఒకటి చెప్తా, ఇక్కడ అధికారంలోకి రాగానే 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు రుణమాఫీ అమలు జరిపేస్తామని ప్రకటన చేశారు. అది తొందరపాటు ప్రకటన. వాళ్ళు ప్రకటన చేసింది కాబట్టి నువ్వు ఎందుకు ఇవ్వవని బీఆర్ఎస్ వాళ్ళు వెంటపడ్డారు. తప్పనే నేను చెప్పా ఏ టీవీ ఛానల్లోనైనా. అట్లా అడగకూడదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో లేని వాళ్లకు అధికారంలోకి వచ్చిన 3వ రోజు 4వ రోజు రుణమాఫీ చేయడం సాధ్యమవుతుందా? మొత్తం లెక్కలు డొక్కలన్నీ చూడకుండా. అందుకని క్యాంపెయిన్ లో చేసిన వాగ్దానంగా మనం తీయొచ్చు. కానీ ఆగస్టు 15 డేట్ ఇచ్చారు మీరు, అది వ్యాలిడ్. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 నాటికి మీరు అన్న 31,000 కోట్లైనా అమలు జరగాలి కదా, అమలు జరగలేదు కదా. మరి దానికి ఏం జవాబు చెప్తారు? స్పష్టంగా కనపడుతుంది ఏంటి, నిధులు విడుదల కాలేదు, డబ్బులు మేము పోగేశాము రెడీగా ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది, నిధులు విడుదల కాకపోవటం వల్ల ఆ రుణమాఫీ అమలు జరగట్లేదు. మరి ఎందుకు నిధులు విడుదల కావట్లేదు? మీరు ఏ ప్రిపరేషన్స్ చేశారు?
వనరుల కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి? మరి జవాబు చెప్పాలి కదా ప్రజలకి. ఇదొక అంశం. తర్వాత ఇంకొక అంశం ఏంటి? రైతు బంధు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కంటే మేము 3,000 పెంచిస్తాం, రైతు భరోసా అన్నారు. మంచిది, ఇంకా మంచి ప్రయత్నం, అది చాలా మంచి ప్రయత్నం, మంచి వాగ్దానం. ఇప్పుడు తాము ఎన్నికైన తర్వాత మొదటి సీజన్లో ఇవ్వలేకపోయారు. దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను, డబ్బుకు సంబంధించిన విషయం రాగానే ఇవ్వడానికి ఏం అబ్బరంటే వచ్చేది కాదు కదా అది. కానీ ఇప్పుడు 9 మాసాలు అయిన తర్వాత మళ్ళా రెండో పంట ఆల్రెడీ రైతులు వేశారు కూడా. ఇప్పటికీ కూడా పాత రైతు బంధు ఇవ్వలేదు మీరు, లేదా మీరు వాగ్దానం చేసిన రైతు భరోసా ఇవ్వలేదు. మరి రైతులు వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు? మిమ్మల్ని నమ్ముకొని పంట పండించాలి కదా వాళ్ళు. ప్రైవేట్ అప్పులకు పోయారు కదా వాళ్ళు, ప్రైవేట్ అప్పులకు పోయారు కదా. దీనికి జవాబు చెప్పాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. అందుకని ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఓ మాట వేసి తప్పించుకుంటారంటే కుదరదు కదా. సో ప్రజలు అడుగుతారు, మేధావులు అడుగుతారు, అధికారంలో సంఘాలు అడుగుతాయి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. రైట్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తానికి 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామనేటువంటి తొందరపాటు మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ కాబోతా ఉంది. అట్లా ఏముండదండి. అంటే ఇప్పుడు సరే, ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎట్లాస్ట్ మేము ప్రజలకు జవాబుదారేనండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అంగీకరించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈరోజు అంగీకరించాల్సిన అవసరం ఉంది. కొంత రుణమాఫీ జరిగింది, కొంత జరగలేదు. దాన్ని 100% మేము చేసినామని అయితే నేనైతే చెప్పుకోవట్లేదు. ఎందుకంటే చేయాల్సిన కొన్ని చేసినాం, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. రైతు బంధు కూడా ఇప్పుడు పడాల్సిన అవసరం ఉండే, నిజంగా కూడా రైతులకు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు రూపాయి వస్తే కూడా ఆ గల్లపెట్టెల నుంచి పక్కకు తీస్తలేరండి. ఓకే, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. ఎన్నో కాన్స్టిట్యున్సీలలో ఎంతోమంది కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు అండి, చిన్న కాంట్రాక్టర్ 5 లక్షలు మిషన్ భగీరథ కింద చేసినాయి, లేకుంటే చెరువుల క్లీనింగ్ చేసినాయి, అట్లాంటివి ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లకు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల కాంట్రాక్టర్లు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. అప్పట్లో అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు. ఈ రోజు కూడా మేము ఇంకా కూడా వాళ్ళ కట్టాల్సిన అవసరం ఉన్నాయి. ఏవి కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు రైతులకు సంబంధించిన రైతు బంధు అనుకోండి, అట్ ద సేమ్ టైం రుణమాఫీ విషయంలో కానీ వీఆర్ టేకింగ్ అబ్సల్యూట్ మెజర్స్. బట్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఇంకా మాకు రావాల్సిన వనరులన్నీ కూడా, సో ఇప్పుడు సడన్గా విపత్తు వచ్చింది, ఇప్పుడు ఖర్చు అవుతుంది, మళ్ళీ డబ్బంతా కూడా షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ అనకపోయినా ఎవరైనా ఏకీభవిస్తారు. పంటకి ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఏదైతే రిలీఫ్ కావాలనో అది చూడాల్సిన అవసరం ఉంది. మేమేమి మొత్తం చేసినామని అయితే నేను అంటలేదండి, కానీ వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని అయితే మేము చేసినామండి. దట్ ఈస్ వీఆర్ వెరీ క్లియర్. రైట్, సమయం తక్కువ ఉంది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రాజశేఖర రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, టీపీసీసీ అధికార ప్రతినిధి, బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, వీరయ్య గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తే